నమస్తే, నేను భవాని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెంచల్గూడ జైలులో నూతన బ్యారెక్ ను ప్రారంభించిన హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. సైదాబాద్ మలక్పేటలలో రావణ దహనం నిర్వహించి పండుగను జరుపుకున్న ప్రజలు. అల్మాస్గూడలో జరిగిన అలైబలైలో పాల్గొన్న నగర పంచాయతీ చైర్మన్ నరసింహగౌడ్. చంద్రాయనగుట్ట పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో పేపర్ గోడౌన్, 20 లక్షలు ఆస్తి నష్టం. దసరా పండుగను ఘనంగా జరుపుకున్న చంపాపేట వాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే కర్మన్ఘాట్ ప్రెస్ కాలనీలో దసరా పండుగను వైభవంగా జరుపుకున్నారు. శంకరాచార్య ఆధ్వర్యంలో కొలువైన దుర్గామాతను భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. మేము మా మహిళలు మరియు మా అసోసియేషన్ వాళ్ళు, ప్రెస్ కాలనీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి ఈ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించడం జరుగుతుంది. మా ప్రెస్ కాలనీ పార్క్ నందు మహిళలు ఎంతో ఘనంగా నిత్యము సద్దుల బతుకమ్మని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా రేపు శమీ పూజ, రావణ దహనం కార్యక్రమం ఉంటుంది. ఈ బతుకమ్మ కార్యక్రమం తెలంగాణలో ఎంతో విశిష్టంగా చేసుకోవడం జరుగుతున్నది. గౌరమ్మని చాలా పవిత్రంగా పూజిస్తూ ఈరోజు ఆ గౌరమ్మని నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ బతుకమ్మ పండుగలో మహిళలు ఎంతో ఉల్లాసంగా వారి స్థానికతను బట్టి పాటలు పాడుతూ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న రాజుల కథలు కానీ, సమ్మక్క సారక్క విషయంలో కానీ అందరినీ తలుచుకుంటూ వాళ్ళు ఎంతో ఉల్లాసంగా పాటలు పాడుతూ కాలక్షేపంగా ఈరోజు ఎంతో ఘనంగా సద్దుల బతుకమ్మ నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా మహిళలు ఈ నవరాత్రులు విషయంలో బతుకమ్మని వాళ్ళు ఎంతో సుమంగళిగా భావిస్తూ ఈ బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున మా అసోసియేషన్ తరఫున మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో నిర్విరామంగా ముందుకు సాగడం జరుగుతున్నది. ధన్యవాదాలు. ప్రెస్ కాలనీ వాసులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి బీసీఎన్ ఛానల్ వారికి, మహిళలకు, మా అన్నయ్యలకు, మా పెద్దన్నయ్యలకి, ఇక్కడ ఉన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత సుమారుగా నేను అనుకుంటా 10 నుంచి 12 సంవత్సరాల సంది దుర్గామాత యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ సద్దుల బతుకమ్మను అమ్మవారిని ఇక్కడ వచ్చి ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి పాటలతోటి ఉత్సాహంగా ముందుకొచ్చి పాడుతున్నందుకు మా మహిళా సంఘాలకి, మా మహిళా సోదరిమణులకి, ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ గారికి చాలా ధన్యవాదాలు. అట్లాగనే ముఖ్యంగా పిలవంగానే మాకు వచ్చినందుకు మా బీసీఎల్ ఛానల్ వారికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను.